Garuda Express, an international courier service. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం గురించి ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్తుంటే దేశంలోని పలువురు నిపుణులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో తమ అభిప్రాయాలు వినిపించిన సదరు ప్రముఖులు తాజాగా క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా అమరావతి ప్రాంత రైతుల ఆవేదనను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్కారు అవలంబించిన విధానాలను తూర్పారా పడుతున్నారు. ప్రముఖ పర్యావరణవేత్త మేధా పాట్కర్ తాజాగా ఇదే రీతిలో చంద్రబాబు సర్కారు తీరును ఘాటుగా విమర్శించారు. అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల అంశం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో తాజాగా అక్కడ మేధా పాట్కర్ పర్యటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టంలో మార్పులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఏపీ రాజధానిలో అసైన్డ్ భూముల ప్రభుత్వం భూములేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త నిర్వచనం చెబుతున్నారని మేధా పాట్కర్ విమర్శించారు. అమరావతి ప్రజా రాజధాని అని చెప్తున్న ప్రభుత్వం ఇక్కడ ప్రజలు లేకుండా చేసే చట్టాలకు బాటలు వేస్తుందని మండిపడ్డారు. రైతులు, రైతు కూలీలు, ప్రజా సంఘాల ఉద్యమాలతో 2013 భూసేకరణ చట్టం ఏర్పడిందని మేధా పాట్కర్ వివరించారు. భూమి బంగారంతో సమానమని, అలాంటి బంగారం లాంటి భూములను ఏపీ సీఎం చంద్రబాబు లాక్కుంటున్నారని విమర్శించారు. 3 పంటలు పండే భూములను ధ్వంసం చేస్తూ ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తున్నారని మేధా పాట్కర్ వాపోయారు. ఇలాంటి చర్యలు ఆపకుంటే ప్రజా ఉద్యమంలో చంద్రబాబు, తన ప్రభుత్వం పేకమేడలా కూలిపోవడం తథ్యమన్నారు మేధా పాట్కర్. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.